హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి క్లారిటీగా కనిపిస్తుందండి మా చిన్ని బొజ్జ గణపయ్య. పోయినసారి మా మన్మడు చిన్నగా ఉన్నాడండి. ఇప్పుడు వాడు 1.5 year దాటిపోయింది. వాడు గోల గోల చేసేస్తున్నాడు దీపాలను ముట్టుకుంటా అని. అసలు వాడు రాకూడదని మేము ఇలా సోఫాలు అడ్డం పెట్టుకున్నామండి వాడి కోసమనే. వాడు చిన్న పిల్లోడు కదండి, వాడికి ఏం తెలియదు. వాడు దీపాలను ముట్టుకుందామని వెళ్తున్నాడు. ఇంకా వద్దులే అని సోఫాలు అడ్డం పెట్టేశాము. ఇదండి మేము చేసుకున్నాము. ఇంకా ఎప్పుడు ఇట్లాగే చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా మళ్ళీసారి కూడా దేవుడు ఇంకా బలాన్ని ఇవ్వాలని దేవుని కోరుకునేది ఒక్కటేనండి, ఆరోగ్యం మంచిగా ఉంచాలి, శక్తిని ఇవ్వాలని. మళ్ళీ ఆయన పూజ చేసుకొని శక్తిని కూడా ఇవ్వాలి కదండి. మనం ఇన్ని నైవేద్యాలు పెట్టాలి, ఓపిక కావాలి అంటే ఆ వినాయకుడి దయే. ఇంకా ఆ దేవుణ్ణి నమ్ముకొని మేము ఇవన్నీ చేసుకుంటున్నామండి. మారేడుకాయ పెట్టాను, అది అన్ని కాయలు తెచ్చామండి, అన్నీ పెట్టుకున్నాను. బిల్వపత్రం కూడా పెట్టుకున్నానండి. మాకే ఉంది బిల్వపత్రం, మా ఇంట్లోనే చెట్టు ఉంది. మా ఇంట్లో అన్ని రకాలు ఉన్నాయండి, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. దేవుడికి కావలసిన ప్రతి ఒక్కటి పెట్టుకున్నానండి. ఇంకా నేను ఇది లాంగ్ వీడియో చేసి మీకు అందరికీ పోస్ట్ చేస్తానండి. అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నన్ను ఇంకా సపోర్ట్ చేయండి, ఇంత ముందుకు తీసుకెళ్తారని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అందరి మన విఘ్నేశ్వరుని వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ చూడండి, లైక్ చేయండి, ఇంకా ఇంత ముందుకు తీసుకెళ్తారని చాలా ఆశతోనూ ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్, గుడ్ ఈవినింగ్.